హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా ఒక కంపెనీని మనం ఎంచుకోవడానికి దానికి కావాల్సిన దానికి సంబంధించిన చాలా వ్యక్తిగత విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. అందులోని ముఖ్యంగా 3 కారణాలు మనల్ని ఎక్కువగా ఒక కంపెనీ వైపుగా ఆలోచన చేసే విధంగా మారుస్తాయి. అదేంటి? మార్కెట్లో వాళ్ళ డామినెన్స్ ఎలాగుంది, ఎటువంటి వినూత్నమైన ప్రోడక్ట్స్ని వాళ్ళు అందిస్తున్నారు, అండ్ ఇవి మాత్రం కాకుండా వాళ్ళకి ఎదుగుదల అవకాశాలు ఎలాగున్నాయని. అయితే మనలో కొన్ని రకాలకి ఒక వర్గానికి చెందిన ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు అని అంటే, నేను చేసే పెట్టుబడి నుంచి ఏదన్నా ఒక రెగ్యులర్గా కొంచెం ఆదాయం అనేది వస్తే బాగుంటుంది కదా. సో ఇంకొక ఆస్పెక్ట్ ఏదైతే మన కంపెనీస్లోని ఆకర్షితం అవుతామో అని అంటే, వాళ్ళు మనకి ఇచ్చే డివిడెండ్స్ అంటే ఏంటి? మనము కంపెనీస్లో డబ్బుల్ని షేర్స్ రూపంలోనే ఇన్వెస్ట్ చేస్తాము. కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఎంతో కొంత మనకి తిరిగి ఇవ్వాలి అని అనుకుని ఆ ప్రాఫిట్స్ నుంచి ఒక షేర్ మనకి ఇస్తారు కదా, దాన్ని డివిడెండ్స్ అని అంటారు. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు డిక్లేర్ చేసే డివిడెండ్స్ని ఒక రేషియో ద్వారా మనం కనుక్కుంటాము. దాన్ని డివిడెండ్ ఈల్డ్ రేషియో అని అంటాము. అయితే ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియో అనేది ఆ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ ఆర్ ఆ కంపెనీ యొక్క షేర్ యొక్క మార్కెట్ ప్రైస్ యొక్క ఆ రిలేషన్ తోటి ఎంత డివిడెండ్ని డిక్లేర్ చేస్తున్నారు అనేది. ఎంత ఎక్కువ డిక్లేర్ చేస్తే ఒక రకమైన ఇన్వెస్టర్స్ ఆర్ వర్గానికి చేరిన ఇన్వెస్టర్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరికైతే స్టేబుల్గా ఆదాయం అనేది రావాలి అని అనుకుంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలోని మేము అటువంటి 5 కంపెనీస్ని తీసుకుని వాళ్ళ యొక్క గత 5 సంవత్సరాలకి సంబంధించిన 5-year యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ రేషియో ఏవైతే ఎక్కువగా ఉన్నాయో ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. అండ్ 9th నవంబర్ నాటికి క్లోజింగ్ ప్రైజెస్ని తీసుకుని ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియోని కంప్యూట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే, 5 కంపెనీస్ ఏవైతే కొంచెం ఎక్కువగా డివిడెండ్ ఈల్డ్ రేషియోని 5 సంవత్సరాలకి యావరేజ్ కట్టి చూస్తే మన ముందుకి తీసుకొచ్చాయో. అయితే ఆఖరిగా 5వగా చెప్పే కంపెనీయే చాలా ఎక్కువగా డివిడెండ్ ఈల్డ్ రేషియోని తీసుకొచ్చింది. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మొట్టమొదటి కంపెనీ. సో ఈ మొట్టమొదటి కంపెనీ మన దేశంలోనే ఐరన్ ఓర్కి సంబంధించి అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్గా నిలిచారు. ఎంత అనంటే, మన దేశానికి సంబంధించినంత వరకు ఫినాన్షియల్ ఇయర్ 2023లోని 16% వరకు ఏదైతే ఐరన్ ఓర్ ప్రొడక్షన్ ఆర్ డిమాండ్ ఉంటుందో ఈ కంపెనీ వాళ్ళే పూర్తి చేశారు. నేను మాట్లాడే కంపెనీ NMDC, సో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వీళ్ళు కాపర్, రాక్ ఫాస్ఫేట్, లైమ్ స్టోన్, డైమండ్స్ అండ్ బీచ్ శాండ్స్ వీటన్నిటిని కూడా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళకి మన దేశంలో 6 మైనింగ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే ఈ కంపెనీ వాళ్ళు 9th నవంబర్ క్లోజింగ్ నాటికి గత 5 years యొక్క యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ రేషియో కానీ తీసి చూసినట్టయితే 4.9% ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూద్దాము. సో టోటల్ రెవెన్యూ కానీ Q1 ఫినాన్షియల్ ఇయర్ 2024 చూస్తే 5,395 crores వీళ్ళు రిపోర్ట్ చేశారు. అందులోని దాదాపుగా 98.7% వీళ్ళకి ఐరన్ ఓర్ నుంచి వస్తే 1.3% పెల్లెట్స్ అండ్ మిగతా రకాల మినరల్స్ ఎక్స్ట్రాక్షన్స్ నుంచి వస్తుంది. ప్రెసెంట్ కరెంట్ ఇయర్కి కానీ వాళ్ళు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే విధంగా ఎక్స్పాండ్ చేసుకుని ఇంకా మరిన్ని ప్రోడక్ట్ లైన్స్ని యాడ్ చేసుకునే విధంగా కానీ చూసినట్టయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒక కంపెనీ ఎదుగుదలకి చాలా అవసరమైనది. ఈ పరంగా కానీ చూస్తే ఈ సంవత్సరంలోని 2,000 కోట్ల వరకు ఖర్చు చేస్తారని ప్రణాళిక వేసుకున్నారు. వచ్చే 2 సంవత్సరాలకి 2,500 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడవ విషయం ఏంటి అని అంటే, ఈ కంపెనీ వాళ్ళు ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్తో పాటుగానే బంగారానికి సంబంధించిన మైనింగ్ ఆపరేషన్స్ని కూడా మొదలు పెట్టబోతున్నారంట. ఇది ఎక్కడ? వాళ్ళ యొక్క ఆస్ట్రేలియాకి సంబంధించిన సబ్సిడరీ ఐరన్ ఓర్ లెగసీ, ఏదైతే లెగసీ ఐరన్ ఓర్ ఉందో ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఆస్ట్రేలియాలోని బంగారంకి సంబంధించిన మైనింగ్ ఆపరేషన్స్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద సెక్టర్ ఏంటి? వీళ్ళ యొక్క యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ 51.48 million tons per annum, అంటే మన దేశంలోనే అత్యధికమైనది. అండ్ అలానే దాంతో పాటుగానే వచ్చే కొన్ని సంవత్సరాల వరకు వీళ్ళకి ఉండే లీజెస్ ప్రకారంగా కానీ రిజర్వ్స్ వాల్యూ చూస్తే 1,697 మెట్రిక్ టన్స్ per annum, అంటే దాదాపుగా 100 సంవత్సరాల వరకు వీళ్ళ ఆదాయానికి ఎటువంటి డోకా లేదని అర్థమవుతుంది. దీంతో పాటుగా కావాల్సిన మైనింగ్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ కూడా వీళ్ళు తీసుకుని పెట్టుకున్నారు. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన ముఖ్యమైన సమస్య ఏంటి అని అంటే, వీళ్ళు తయారు చేసే ఐరన్ ఓర్ 70% వరకు స్టీల్ మేకింగ్ కంపెనీస్, అంటే ఐరన్ ఓర్ని స్టీల్ని తయారు చేయడం కోసం ఆ కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు. 70% వరకు వీళ్ళకి వచ్చే ఆదాయం ముఖ్యంగా 3 కంపెనీస్ నుంచి వస్తుంది. JSW స్టీల్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్, ఆర్సెలోర్ మిట్టల్ నిపాన్ ఇండియా స్టీల్ ఇండియా లిమిటెడ్.
సో ఈ కంపెనీస్ నుంచి ఎటువంటి పరంలో అయినా ఈ డిమాండ్కి కానీ విలువ తగ్గిపోతే అప్పుడు తప్పకుండా ఈ కంపెనీ వాళ్ళు ముఖ్యమైన ఆర్ ఏదైనా కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు కానీ ఫినాన్షియల్ నంబర్స్ కానీ చూసినట్టయితే ఎన్ఎండిసితో పాటు కోల్ ఇండియా లిమిటెడ్, వేదాంత యొక్క ఫిగర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం రెండవ కంపెనీకి వెళ్ళిపోదాం. రెండవ కంపెనీ ఒక గవర్నమెంట్ కంపెనీ. నవంబర్ 1975లోని ఈ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతానికి కానీ చూసుకుంటే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే బొగ్గు తయారీలోని లీడింగ్ పొజిషన్ని ఆక్యుపై చేసుకున్నారు. అయితే నేను మాట్లాడేది కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క 5-year యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ రేషియో విషయానికి కానీ వస్తే 5.09% ఉంది. అండ్ వీళ్ళు తయారు చేసే ఈ బొగ్గుని ఎక్కడెక్కడ వాడతారు? సో మన దేశంలోని స్టీల్ తయారీకి అండ్ అలానే పవర్ జనరేషన్కి కూడా ఈ బొగ్గుని వాడతారు. ఇది కాకుండా ఫర్టిలైజర్స్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్లో కూడా వాడుతున్నారు. సో మన దేశంలోని మొత్తం బొగ్గుకి కావాల్సిన ఉండే డిమాండ్లోనే 85% ఈ కంపెనీ వాళ్ళే పూర్తి చేస్తున్నారంటే చూడండి. అలానే కమర్షియల్ లెవెల్లోని విద్యుత్ సరఫరాలోని 55% ఈ కంపెనీ వాళ్ళే జనరేట్ చేసి అందిస్తున్నారు. దీనితో పాటుగా కమర్షియల్ లెవెల్లోని మిగతా ఎనర్జీ అవసరాల కోసం కూడా 40% వరకు ఈ కంపెనీ వాళ్ళే అందిస్తున్నారు ఆర్ పూర్తి చేస్తున్నారు అని అంటే ఆ కంపెనీ యొక్క స్ట్రాంగ్ మార్కెట్ డామినెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఏప్రిల్ 1, 2023 కల్లా వీళ్ళ చేతుల్లో ఉండే మైన్స్ 322. ఇది 83 మైనింగ్ ఏరియాస్ 8 రాష్ట్రాల్లోని విస్తరించుకుని ఉంది. అయితే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ విషయానికి వస్తే కోకింగ్ కోల్, సెమీ కోకింగ్ కోల్ ఈ 2 రకాల బొగ్గులని స్టీల్ తయారీలోని వాడతారు. నాన్ కోకింగ్ కోల్ని విద్యుత్ సరఫరా కోసం వాడతారు. అండ్ ఈ విద్యుత్ సరఫరా చేసే ఇండస్ట్రియల్ ప్లాంట్స్లోని ఈ బొగ్గుని వాడుతూ వివిధ రకాల వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని కూడా మన ముందుకి తీసుకొస్తున్నారు. నంబర్స్ పరంగా కానీ చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2024 Q1కి చూస్తే 35,938 crores వరకు వీళ్ళు రెవెన్యూని జనరేట్ చేశారు. అండ్ అలానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని వీళ్ళు ప్లాన్ చేసింది కానీ చూస్తే రాబోయే 3 ఆర్థిక సంవత్సరాల్లోనే 15,000 నుంచి 20,000 కోట్ల వరకు వీళ్ళు ఖర్చు చేస్తారు. ఇవన్నీ దేనికి? మన రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వాళ్ళ యొక్క యూనిట్స్ని మైనింగ్ని పెంచుకోవడానికి, కోల్ వాషింగ్ కెపాసిటీని కూడా పెంచుకునే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు బలాల విషయానికి కానీ వచ్చినట్టయితే మన దేశం యొక్క విద్యుత్ సరఫరా కోసం ఇంకా థర్మల్ పవర్ సెక్టార్ అంటే బొగ్గుతో పాటుగా బొగ్గు యొక్క అవసరాలు బట్టి ఆ బొగ్గు నుంచి తయారయ్యే విద్యుత్ సరఫరానే ఎక్కువ మోతాదులో ఉంది. అది కూడా 75 నుంచి 80% వరకు ఈ కంపెనీ వాళ్ళే ఆ అవసరానికి బొగ్గుని అందిస్తున్నారు. దీనితో పాటుగానే ఇటీవలే పవర్ ఫర్ ఆల్ అంటే గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విద్యుత్ అందాలి అనే ఒక ఆశతోటి దానికి మళ్ళీ ఇండైరెక్ట్గా కోల్ యొక్క డిమాండ్ పెరగబోతుంది. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే కంపల్సరీగా ఈ కంపెనీ వాళ్ళు ఒక బెనిఫిషియల్ పొజిషన్లోనే ఉన్నారు. కాకపోతే ఎదుర్కోవాల్సిన అత్యంత పెద్ద సమస్య ఏంటి? బొగ్గు ద్వారా మనం విద్యుత్ని సరఫరా చేయడం వల్ల కాలుష్యం అనేది పెరుగుతుంది. సో ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ అయిన విండ్ పవర్, సోలార్ పవర్ ఇటువంటి వాటిపైన దృష్టి అనేది మళ్ళుతుంది. అది కొంచెం ఈ కంపెనీకి సెట్ బ్యాక్గా మారచ్చు. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన కోల్ ఇండియాతో పాటు ఎన్ఎండిసి వాళ్ళ కాంపిటీటర్స్ యొక్క ఫినాన్షియల్ రేషియోస్ని స్క్రీన్ పైన చూసి తెలుసుకోండి. మూడవ కంపెనీ, ఈ కంపెనీని 4 కంపెనీస్ కలిపి సెట్ చేసేయండి. సో ఈ కంపెనీస్ ఏంటి? ఓఎన్జీసీ, ఐఓసిఎల్, గెయిల్ ఇండియా లిమిటెడ్, బీపీసీఎల్ వాళ్ళు. అయితే ఈ కంపెనీ పేరేంటి? పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్. పెట్రోనెట్ ఎల్ఎన్జీ వాళ్ళు ఏం చేస్తారు? సో ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ తోటి విద్యుత్తో పాటుగా హీట్ని కూడా జనరేట్ చేస్తారు. మన ఇంట్లో కానీ బిజినెస్లో కానీ ఏవైతే కుకింగ్ అవసరాలకి ఫ్యూయల్ ఉంటుందో అది కూడా వీళ్ళు తయారు చేసి అందిస్తారు. అయితే ఈ కంపెనీ వాళ్ళకి 2 రీగ్యాసిఫికేషన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి గుజరాత్ దహేజ్లోని, ఇంకొకటి కేరళ కొచ్చిలోని ఉన్నాయి. అయితే వీళ్ళ యొక్క యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ విషయానికి వస్తే 22.5 మిలియన్ టన్స్ పర్ యానం. అందులో 33% మన దేశానికి అవసరమైన న్యాచురల్ గ్యాస్ అవసరాలని వీళ్ళే పూర్తి చేస్తున్నారు. అండ్ ఎల్ఎన్జీకి సంబంధించిన ఇంపోర్ట్స్లోని 75% వీళ్ళే ఆపరేట్ చేసి హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ రేషియో పరంగా కానీ మనం చూసినట్టయితే 5.55% 9th నవంబర్ నాటికల్లా వీళ్ళు ప్రకటించారు. నంబర్స్ పరంగా చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 2023లోని వీళ్ళు జనరేట్ చేసిన మొత్తం ఆదాయంలో 96% అనేది రీగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అంటే ఈ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని మళ్ళీ న్యాచురల్ గ్యాస్గా కన్వర్ట్ చేసే దాని నుంచి వచ్చిన ఆదాయం. అండ్ మిగతా 4% అనేది మిగతా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, మిగతా మిగిలిన రకాల అవసరాల నుంచి వీళ్ళకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా కానీ చూసినట్టయితే 2028 నాటికల్లా వీళ్ళు ప్రొపేన్ డీహైడ్రోజనరేషన్ అండ్
పాలీప్రొపిలీన్ ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్ అనేది తీసుకున్నారు. దీన్ని కాస్ట్ అంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి దాదాపుగా 207 బిలియన్ పడుతుంది అనే ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. 10% అటు ఇటు కూడా అవ్వచ్చు అని మేనేజ్మెంట్ వాళ్ళు తెలిపారు. కానీ దీని నుంచి వచ్చే రిటర్న్ అనేది 20% కన్నా ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు అని కూడా వాళ్ళు తెలిపారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు ముఖ్యమైన బలాలు, వీళ్ళ యొక్క దహేజ్ ప్లాంట్ ఉంది కదా, అక్కడ వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ తోటి దీర్ఘకాలికమైన ఒప్పందాలకి ఎంటర్ అయ్యారు, చేసుకున్నారు. అయితే ఈ దీర్ఘకాలికమైన ఒప్పందాలు చేసుకునే ఈ కస్టమర్స్ యొక్క ఫినాన్షియల్ ప్రొఫైల్ కానీ రిలయబిలిటీ కానీ చాలా బాగుంది. అండ్ వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్స్ 2 రకాలవి. సేల్స్ అగ్రిమెంట్, యూస్ ఆర్ పే టోలింగ్ అగ్రిమెంట్స్. అంటే ఈ పర్టికులర్ అగ్రిమెంట్స్ తోటి ముందుగానే వీళ్ళ రిస్క్ని బయర్స్ ఆర్ కస్టమర్స్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే మేము మినిమం ఇంత ప్రొడ్యూస్ చేస్తామనో లేకపోతే మినిమం మీరు ఇంత క్వాంటిటీని పర్చేస్ చేయాలి అనే ఒక క్లాస్ని అయితే వేసేసారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, తప్పకుండా వీళ్ళకి రిస్క్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్య ఏంటి అని అంటే, ఎంత మనకి ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మిగతా రకాల రెన్యూబుల్ క్లీన్ సోర్సెస్ నుంచి కూడా మనకి చాలా గట్టి పోటీ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కానీ ఇప్పుడు స్క్రీన్స్ పైన చూశారు అని అంటే, గెయిల్ అండ్ అదానీ టోటల్ గ్యాస్తో పాటు ఈ కంపెనీ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ రేషియోస్ని మేము మీకు అందించడం జరిగింది. ఇప్పుడు 4వ కంపెనీ. సో నేను చెప్పే 4వ కంపెనీ మన దేశంలో ఏకైక అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక లీడింగ్ జింక్, లెడ్ అండ్ సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలిచారు. నేను మాట్లాడుతుంది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గురించి. ఈ కంపెనీ వేదాంత కంపెనీ యొక్క సబ్సిడరీ అండ్ దీంట్లోని 30% స్టేక్ మన గవర్నమెంట్ వాళ్ళకి ఉంది. అండ్ వీళ్ళు 50 సంవత్సరాలకి పైగా ఇదే పొజిషన్ ఇదే సెక్టార్లో ఉండి చాలా ఎక్కువ అనుభవాన్ని సంపాదించారు. అండ్ అలానే మన దేశంలోని జింక్ తయారీలో 80% వరకు మార్కెట్ షేర్ని హోల్డ్ చేయడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 5వ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, సిల్వర్ని తయారు చేయడంలోనే 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా పేరుని కూడా పొందారు. అయితే 9th నవంబర్ నాటికి క్లోజింగ్ ప్రైజెస్ తీసుకుని ఈ కంపెనీ యొక్క 5-year యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ రేషియోని కానీ మనం లెక్కించి చూస్తే 9.33%ని రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ని తెలుసుకుందాం. సో క్వార్టర్ 2 ఫినాన్షియల్ ఇయర్ 2024లోని మొత్తం 6,791 crores రెవెన్యూగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. అందులో 59% జింక్ నుంచి వస్తే 16.4% లెడ్ నుంచి వస్తుంది అండ్ 19% సిల్వర్, మిగతా 5.6% అదర్స్ నుంచి వస్తుంది. వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు 5 ఫెసిలిటీస్ 5 డిస్ట్రిక్ట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. రాజస్థాన్లో ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, బిలాస్వారా, రాజస్మన్ అండ్ అజ్మేర్లోని చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో కూడా వీళ్ళకి ఇంకో ఫెసిలిటీ అనేది ఉంది. కరెంట్ కెపాసిటీ పరంగా చూస్తే 16.74 మిలియన్ టన్స్ పర్ యానం వరకు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు బలాలు, వీళ్ళు మన దేశంలోనే అత్యంత స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్లో జింక్కి సంబంధించినంత వరకు 80% మార్కెట్ షేర్ని ఆక్యుపై చేస్తున్నారు. అండ్ ఇండివిజువల్గా కానీ మనం చూసినట్టయితే దాదాపుగా 9,13,000 టన్స్ వరకు జింక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే 2,10,000 వరకు లెడ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. 800 టన్స్ ఆఫ్ సిల్వర్ యాన్యువల్గా వీళ్ళు మనకి ప్రతి సంవత్సరం అంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ తోటి ఎక్కువ మార్కెట్ పొజిషన్ని కమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన వీక్నెస్ ఏంటి అని అంటే, జింక్ని గ్యాల్వనైజింగ్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు దాదాపుగా ఒక 80% వరకు వాడతారు. ఈ గ్యాల్వనైజింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏవైతే స్టీల్ ప్రోడక్ట్స్ని మనం తయారు చేస్తామో దానిపైన జింక్ మెటల్ అనే వాటితో కోట్ చేస్తారు. ఈ జింక్ మెటల్తో కోట్ చేయడం వల్ల ఎక్కువగా తుప్పు పట్టడం ఇవన్నీ ఉండవన్నమాట. సో ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. సో ఇండైరెక్ట్గా ఇది స్టీల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ అంటే మనందరికీ తెలిసింది ఎక్కువగా సైక్లికల్గా ఉంటుంది అని. సో ఎప్పుడైతే ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి మిగతా రకాల సెక్టార్స్లోని ఎప్పుడైనా డౌన్వర్డ్ ట్రెండ్ని మనం చూసాము అని అంటే అప్పుడు అది ఈ కంపెనీని అఫెక్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీతో పాటుగానే గ్రావిటాస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫినాన్షియల్ రేషియోస్ని స్క్రీన్ పైన చూపిస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ కంపెనీ, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ లాస్ట్ కంపెనీ అత్యధికంగా గత 5 సంవత్సరాల్లోనే వీళ్ళు ఇచ్చిన డివిడెండ్ ఈల్డ్ 15% వరకు ఉంది. అండ్ ఈ కంపెనీ డైవర్సిఫైడ్ న్యాచురల్ రిసోర్స్ గ్రూప్గా మన ముందుకి నిలిచింది. అంటే వీళ్ళు ఆయిల్, గ్యాస్, వివిధ రకాల మినరల్స్, వీటితో పాటుగానే పవర్ జనరేషన్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్ ఆపరేషన్స్ని కూడా అందిస్తున్నారు. ఏ కంపెనీ ఇది? ఈ కంపెనీయే వేదాంత లిమిటెడ్. వీళ్ళు మన దేశంతో పాటు ఇంకొక 5 దేశాల్లోని వీళ్ళ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. అవేంటి అని అంటే సౌత్ ఆఫ్రికా, నమీబియా, ఐర్లాండ్, లిబేరియా, యుఏఈ. సో నేను చెప్పినట్టుగానే 15.33% గత 5 years యావరేజ్ డివిడెండ్ ఈల్డ్గా వీళ్ళు ప్రకటించి టాప్ కంపెనీగా నిలిచారు. అండ్ వీళ్ళు 6 సబ్సిడరీస్ ద్వారా ఒక రకమైన ఆపరేషన్సే కాకుండా వివిధ రకాల బిజినెస్లని చేస్తున్నారు.
అండ్ ఈ కంపెనీస్ యొక్క నంబర్స్ని తెలుసుకుందాము. ఫినాన్షియల్ ఇయర్ 2022లోనే 1,45,404 crores రిపోర్ట్ చేశారు. అండ్ అందులో కానీ చూస్తే హయ్యెస్ట్గా 36.03% అల్యూమినియం ఉంది, 22.7 జింక్ ఇండియా, 3.5% జింక్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చింది, 10.3% ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, 12.02 కాపర్, 4.4 ఐరన్ ఓర్, 5% పవర్ సెక్టార్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు బలాల విషయానికి వచ్చినట్టయితే ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేస్తే ప్రతి ఒక్క మినరల్, అల్యూమినియం, జింక్, లెడ్, సిల్వర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐరన్ ఓర్, పవర్, స్టీల్ అన్నిటిలోనూ వీళ్ళు పెద్ద ప్లేయర్స్గానే నిలిచారు. సో సెకండ్ ముఖ్యమైన బలం అనేది కంపెనీకి సంబంధించినంత వరకు వీళ్ళు తయారు చేస్తున్న జింక్, లెడ్ అండ్ సిల్వర్ ఏదైతే ఉందో చాలా తక్కువ కాస్ట్కే తయారు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా హ్యూజ్ రిజర్వ్స్తో పాటుగానే కొత్త ప్రోడక్ట్స్ యొక్క అన్వేషణలోని ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ని తీసుకురావడంతో వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువ ఉండడంతో వీళ్ళకి కొంచెం ఎక్కువ శాతంగా అది వర్కౌట్ అవుతుంది వీళ్ళ ఫేవర్లోనే. కాకపోతే ఈ కంపెనీ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అంటే, వేదాంత కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ దాదాపుగా ఎక్కువ మొత్తాదులో రుణం తీసుకుని ఈ 31 డిసెంబర్ 2023 కల్లా దాదాపుగా $500 million వరకు తీర్చాలంట. అండ్ జనవరి 2024 లోపల కల్లా వీళ్ళు తీసుకున్న బాండ్ ఏదైతే $1 billion వరకు ఉందో దాన్ని కూడా వీళ్ళు రీపే చేయాలి. అయితే వీళ్ళు ఎలా రీపే చేస్తారు అనే విషయాన్ని మనం వేచి చూడాల్సిన ఒక విషయమే. అయితే ఇప్పుడు స్క్రీన్స్ పైన కానీ మీరు చూసినట్టయితే NMDC అండ్ KIOCL అనే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్తో పాటుగానే మేము ఫినాన్షియల్ రేషియోస్ని అందించడం జరిగింది. సో అవండి ఈ 5 కంపెనీలు. దీనితో పాటుగా ఎక్స్ట్రాగా మేము ఇంకొక 5 కంపెనీస్ని మీకు ఇప్పుడు చూపిస్తాం. నేషనల్ అల్యూమినియం కంపెనీ 4.81%, సన్నోఫీ లిమిటెడ్ 4.72%, Castrol India Limited 4.61%, Oracle FS Softwares 3.91%, CESC 3.86%. సో అవండి ఏవైతే 5+5 అంటే 10 కంపెనీస్ యొక్క 5 years యావరేజ్ డివిడెండ్ ఈల్డ్ రేషియో ఏదైతే 5% కన్నా అంటే 4.9% కన్నా ఎక్కువ ఉన్నాయో వాటిని మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి 4.9% కన్నా తక్కువ ఉన్న దాన్ని ఒక లిస్ట్ కూడా మీకు అందించాం. కాకపోతే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్స్ అయితే మేము చేయట్లేదు. ఈ కంపెనీ యొక్క షేర్స్ కానీ మీకుంటే అమ్మేమని లేకపోతే కొనుక్కోమని ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం అయితే జరగట్లేదండి. ఇది ఇట్లాగుంది. ఈ పర్టికులర్ డివిడెండ్ ఆస్పెక్ట్ నుంచి కూడా ఈ కంపెనీస్ ఇలా పర్ఫామ్ చేస్తున్నాయన్న ఒక్క విషయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకొచ్చాం. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని నమ్ముతూ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.